అక్కడ వదిలేసి వెళ్ళినా కానీ తాను స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఎన్ని చేయడం జరిగింది. ఈ పెద్ద ఆయన ఇక్కడ పెద్ద ఆయన మొత్తం చాలా మంది ఒక కథను వదిలేసి వెళ్ళిపోయాడు. గవ్వ తీసుకొచ్చి అక్కడ చేశారు. మనకైనా చూసినట్టయితే ఇక్కడ అందరూ వాళ్ళు పైన గ్లౌస్ వేసుకున్నారు. అదేవిధంగా మొత్తం మీరు చూడండి మీరు ఎట్లా ఉంటుందో. చక్క పప్పు గిప్పు మొత్తం వడ్డిస్తున్నారు. బాగానే ఉన్నాయా? బాగానే ఉంది. ఏమేమి పెట్టారు? ఒక కూర, సాంబారు, పెరుగు, అన్నం. బాగానే ఉంది. అదిరిపాటుగా ఉన్నాయి. కత్తిలాగా ఉన్నాయి. నులకబేటలు ఇంకా కత్తిలాగా ఉన్నాయి. మీ పేరేంటి? విజయ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఈ ఊరండి. ఎట్లా భోజనాలు ఎలా ఉన్నాయి? శుభ్రంగా ఉందా? బాగుంది. సొరకాయ పప్పు, సొరకాయ ఇగురు, మామిడికాయ పచ్చడి, పెరుగు. బాగానే ఉందండి. అంటే ఇక్కడ వడ్డించే వాళ్ళు మొత్తం శుభ్రంగా ఉన్నారు. వాళ్ళంతా శుభ్రంగా నీట్గానే ఉన్నారు. చెప్పులు కూడా వేసుకోవాలి రాని ఇట్లా. ఇది బాగానే ఉందండి. ప్రభుత్వం వచ్చినాక అంతా బాగుంది. భోజనాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. కూరలు కానీ పెరుగు కానీ అన్ని సూపర్గా సిస్టమ్ బాగుంది. నెంబర్ నీట్గా ఉంది. లోపల కూడా నీట్గా శుభ్రంగా బాగా చేస్తున్నారు. వేసేటప్పుడు కూడా బాగానే జరుగుతుంది. అంటే మీరు ఏమేమి వేస్తున్నారు ఏంటి? మామూలుగా పప్పు, సాంబారు, పెరుగు, మామిడికాయ పచ్చడి రుచికరంగా ఉంది. బాగా తినడానికి అనుకూలంగా బాగుంది. రుచికరంగా బాగుంది. రైస్ కూడా బ్రహ్మాండంగా ఉందండి. బాగా కుదిరింది. బాగుంది సార్. ఇక్కడ లోపల సర్వీస్ ఎలా ఉంది? లోపల నీట్నెస్ సర్వీస్ కూడా మెయింటైన్ కూడా బాగానే ఉందండి. బాగా చేస్తున్నారు. పోయిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏం లేకుండా భోజనం ప్లేట్లు కాడ కానీ సీట్లు కాడ కానీ అంత సరుకు బాగానే జరుగుతున్నాడు. వర్క్ బాగుంది సార్. భోజనం థ్యాంక్స్ సార్. ఎలా ఉంది? ఏంటి భోజనాలు? పర్వాలేదు సార్. బాగానే ఉంది. అంటే ఇక్కడ లోపల ఏమేమి పెట్టారు? లోపల సాంబారు, పెరుగు, కూర, చట్నీ ఇచ్చారు. పర్లేదు. రైస్ కూడా బాగానే ఉంది. మీరు చూసినట్టయితే లోపల నీట్నెస్ ఎలా ఉంది? నీట్నెస్ కూడా పర్లేదు సార్. బాగానే. కాకపోతే ఏంటంటే ఈ తిన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ముందు తాగేసి వచ్చి ఆ ప్లేట్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. అదే వాళ్ళ తప్పు కాదుగా. వాళ్ళు ఏంటంటే బోర్డు పెట్టారు చక్కగా. అది కౌంటర్లో ఇక్కడ పెట్టండి తినండి. అది మనం ఏం చేయాలంటే భోజనం చేసిన వాళ్ళు అక్కడ పెట్టేస్తే వాళ్ళు లోపల కడుగుతున్నారు. చక్కగా కడుక్కున్నారు. నాకు చూసే లోపల మీరు పెట్టారు, శుభ్రంగా కడుగుతున్నారు. అంత బాగానే ఉంది. కానీ కొంతమంది ఇక్కడ కావాలని పెట్టినట్టు అంటారు. కావాలని కాదు, వాళ్ళు ఏదో తిన్నాలో వెళ్ళిపోదామనే లెక్క. అది అందరూ కరెక్ట్ కాదు. అది మనం భోజనం చేసాం, మనం ఇంట్లో చేసినా కానీ భార్య ఏముంటది లేకపోతే మనమే కడుక్కోవాల్సి వచ్చింది. అదే కదా సార్. అంతేగా తప్పెట్లయింది. కరెక్టే. బాను అన్న క్యాంటీన్లు మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ పెడతాం బట్టి మేము తప్పులేదండి, పెట్టచ్చు. బాగుంది. పర్లే. అంత క్వాలిటీ అంటే మన ఇంట్లో మాంసం కూర వండుకున్నట్టు ఎలా ఉంటుంది ఇక్కడ? మాంసం కూర కాదు, మన ఇక్కడ చేస్తున్నారు. పర్లేదు. దాని గురించి మనం విమర్శించకూడదు ఎవరు కూడా. దీని ఒక పార్టీ పరంగా కానీ ఒక వ్యవహారంగా కానీ మాట్లాడకూడదు. బాగానే సార్. ఓకే, థ్యాంక్స్. నా పేరు దామర్ల కనక సుందరం, మంగళగిరి. చెప్పండి, ఇక్కడ అన్న క్యాంటీన్లో పరిస్థితి ఎలా ఉంది? చెప్తానండి, పేరే చెప్తాగా. మంగళగిరి
అన్నా క్యాంటీన్ భోజనం ఇప్పటి వరకు బాగానే ఉంది. ఏదేదో పెడుతున్నారు ఇవాళ, 1-2 పొరపాట్లు జరగకుండా ఉండవు. దానికి ఊరిగా అందరికీ కాల్ చేయడం తప్పు. ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 4 రూపాయలు భోజనం పెట్టారు. ఏమండి, రోజు పెట్టలేదు కదా, పట్టుకోమగరా, రోజు పెట్టలేదు కదా ఆయన. మరి ఇప్పుడు శాశ్వతంగా దానికి డిపాజిట్ కూడా వేశారని పేపర్లో మీడియాలో ఉంది. ఇవాళ ఏదో వస్తే సరిగా నీట్గా లేదు, బాగోలేదు, అది ఇది అన్నారు. 5 రూపాయలకి వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు కాబట్టి అండి కొద్దిగా వీళ్ళకి నచ్చేలాగా ఉండకపోవచ్చు, కానీ రైస్ బాగుంది అండి, కర్రీస్ అవి బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ పక్కన చూస్తుంటే లోపల కడుగుతున్నారు, మన లోపల ప్లేట్లు కడుగుతుంది, ఇక్కడ చేయిలు ఇక్కడ కడిగేదని లోపల ప్లేట్లు, లోపల పరిశుభ్రత ఎలా ఉంది? చిన్న చిన్న ప్రాబ్లం ఉంది, అది తెలుసుకొని మీరు ఆఫీసర్లకి చెప్పడమే అంతే. చిన్న ప్రాబ్లం మేలు చూసాము, వస్తుంది దూరం నుంచోలేను కదా, వాళ్ళకి తెలియదు కదా విలువ 1,00,000. డబ్బులు డ్రా చేసి పెడితే లాక్ దింగితే నేనేం చేస్తా చెప్పండి. సరే సరే. ఇప్పుడు అంటే కొద్దిగా ఇబ్బంది, ఒకళ్ళ అంత సైట్ ఉండదు. చిన్న చిన్న మార్పులు ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు తిని వెళ్తారు. తప్పులు చేశాడు, రేపు పోయినా రావద్దని అని చెప్పడమే. తినేసి ప్లేట్లు కూడా అక్కడ కడగడానికి పెట్టకుండా వెళ్ళిపోతున్నారు. వేరే కుర్రాడు చేయాలి కదా అన్ని. వీళ్ళన్నిటికీ సెక్యూరిటీలు అవి తినేవాడు ఆడి కూడా ఉండాలి. హోటల్కి వెళ్ళి భోంచేస్తే ఎంత అయింది, వెళ్ళమనం లైన్గా అవకాశం ఉంది. చూస్తాం పెద్ద పెద్ద వాళ్ళు. అట్లాగే ఏంటంటే ఇవన్నీ ఊరికే వచ్చే ఎవరో ఏదో నచ్చలేదు, అది తప్పు. ఆయనకి నచ్చేలా మనం పెట్టలేము. ఏమండి, 300 మందికి పెడుతున్నారంటే ఎంత దానికి ఎక్కువ చెప్పండి. మినిమం 10 మంది చేర్చాలి, అది తెచ్చి 3 పూట్ల పెడుతున్నారుగా. ఏమండి, టిఫిన్ ఏం తినలేదు కానీ బాగుందని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఒకడు తాగి ఆడికేదో నచ్చకపోతే తాగుడు మాటలు మాట్లాడితే రామాక నీ దగ్గరకు వచ్చి పెట్టరు కదా 5 రూపాయలకి. 5 రూపాయలకి అన్నం కాయడం పెట్టడం అంటే గొప్పే, 100% గొప్ప. అందుకు మీ పేరేంటమ్మా? అక్కమ్మ. లక్ష్మి గారు, ఇక్కడ అన్న క్యాంటీన్లో ఇక్కడ మీరు భోజనం చేస్తారు కదా, పరిశుభ్రంగా ఎలా ఉందా? పరిశుభ్రంగా ఉందా? ఎట్లా ఉండే భోజనం? బాగానే ఉంది భోజనం, బాగానే తిన్నాం, కడుపు నిండపోతుంది. అంటే 5 రూపాయలకి భోజనం చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేయటం బాగుంది. 5 రూపాయలకి భోజనం పెట్టాడు, తిన్నాం, కడుపు నిండా. అదే సాంబారు, పెరుగు, కూర, అన్నం, పచ్చడి తిన్నాం, కడుపు నిండా తిన్నాం. చంద్రబాబు నాయుడు మొత్తం మల్లేశ్వరి సాంబారి, కూర, పచ్చడి, పెరుగు బాగానే ఉంది. బాగానే ఉంది, శుభ్రంగా ఉంది, బాగానే ఉందండి. సైదమ్మ గారు. చెప్పమ్మా, సైదమ్మ గారు ఇక్కడ భోజనం చేశారు, అన్న క్యాంటీన్లో భోజనం చేశారా? భోజనం చేసామండి. సక్రంగా అన్నం పెడుతున్నారు, మాకు సక్రంగా మర్యాద జరుగుతూనే ఉంది. చాలా సంతోషంగా ఉంటున్నాము. మాకు అంతా హెల్ప్ జరుగుతూనే ఉందండి. లోపల భోజనం బాగానే ఉంది, కూరలు బాగానే ఉన్నాయి, భోజనం బాగుంది. అంటే మామూలుగా పప్పు చారు, పెరుగు, దోసకాయ, భోజనం అవి పెట్టారు, పచ్చడి ఇవి పెట్టారు, బాగుంది. మీకు అది అంటే ఇక్కడేనండి, ఆత్మకూరులో ఉంటున్నాం. పనిలోకి వచ్చాం, వచ్చి ఇక్కడే ఉంటున్నాం. మధ్యాహ్నం పూట భోజనం పెడతాం, భోజనానికి వచ్చి తినిపోతుంటాం. అవునండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ అన్ని త్వరగా పెట్టారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి తీశారు. భోజనాలు పెడుతూనే ఉన్నారండి. ఆయన వచ్చిన కాంచి మాకు భోజనం జరుగుతూనే ఉంది, అన్ని మంచి హెల్ప్ జరుగుతూనే ఉంది, మాకు అన్ని సౌకర్యంగా జరుగుతూనే ఉన్నాయండి. చాలా సంతోషం. భోజనం పెడుతున్నాడు కడుపు నిండా, 2 పూటలు 3 పూటలు భోజనం జరుగుతూనే ఉంది. టిఫిన్ కూడా పెడుతూనే ఉన్నారండి, మొత్తం జరుగుతూనే ఉందండి.